హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సుగ్నాస్ బ్లాగ్. అందరూ బాగున్నారని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు వీడియోలో ఏంటంటే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్గు అన్నీ చూద్దాం. మనకి కేక్లోకి ముందుగా కావాల్సింది ఏంటంటే మైదా పిండి ఒక కప్పు పంచదార, 3 eggs, హాఫ్ కప్పు చాక్లెట్, హాఫ్ కప్పు వచ్చి నెయ్యి, కొద్దిగా వంట సోడా అంటే బేకింగ్ పౌడర్ అన్నమాట, కొద్దిగా వెనిగర్. ముందుగా మనం మిక్సీ జార్ ఒకటి తీసుకుని దాంట్లో ఈ కప్పు పంచదార ఇలా వేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఇలా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ముందుగా షుగర్ ఇలా పౌడర్ చేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. త్రీ ఎగ్స్ వేసుకున్నాము. దీంతో పాటు నెయ్యి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా అంటే ఎక్కువ టైం పట్టదు, 10 seconds పడుతుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి, చాక్లెట్ కొంచెం మిల్క్లో నానబెట్టి పెట్టాను, ఇది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా ఒక 10 drops వెనిగర్, ఒక ½ tablespoon వచ్చి బేకింగ్ సోడా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వచ్చింది బ్రౌన్ కలర్లో. ఇదంతా జస్ట్ సెకండ్సే వేయండి మిక్సీలో, ఎక్కువసేపు వేయకూడదు. మనం అది మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని దానికి గిన్నెకి సరిపోయేలాగా చూసుకుని అడుగున ఒక దోశలంతా ఇసుక తీసుకుని ఇలా వేడి చేసుకున్నాం హైలో. ఇలా ఒక ఖాళీ గిన్నె కానీ మీ ఇష్టం ఎలాంటి బౌల్ అయినా కుక్కర్లో పెట్టుకునేది చూసుకొని తీసుకోండి. దీనికి రాయడానికి ఇలా నెయ్యి వేసుకోవాలి. గిన్నె చుట్టూ ఆ నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి తీసుకుని గిన్నెలో ఇలా వేసుకోండి. నేను కేక్లో నెయ్యి వేసాను కదా, అది నెయ్యి లేకపోతే మామూలుగా ఏదైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె తప్ప ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీరు. ఈ మైదా పిండి ఎందుకు ఇలా వేసామంటే మనకి కేకు చుట్టూ గిన్నెకి అతుక్కోకుండా ఉండడం కోసం నెయ్యి రాసి మైదా వేసామన్నమాట. ఇలా వేసేసుకోవాలి గిన్నెలో. ఇప్పుడు ఇసుక వేడయింది. ఈలోపు మనం గిన్నెలా పెట్టేసుకుని గిన్నె పైన మూత ఏమీ పెట్టకండి. ఇప్పుడు కుక్కర్ పైన గ్యాస్ కట్ ఒకటే ఉంటుంది, వెయిట్ అంటే విజిల్ పెట్టక్కర్లేదు. కరెక్ట్గా 40 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసుకుని 40 నిమిషాలు అట్లా వదిలేసేయండి. మధ్యలో మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక టూత్ పిక్స్ ఏమన్నా తీసుకొని అలా నొక్కి చూడండి. అయిపోయింది అనుకుంటే తీసేయండి. 40 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇలా బయటికి తీసాము. కుక్కర్లోనే ఉంచితే కనుక ఇంకా మాడిపోతుంది, ఆ వేడికి తీసేయాలి బయటికి. 1/2 hour ఆగిన తర్వాత చల్లారిపోద్ది. చల్లారిన తర్వాత ఇలా చుట్టూ ఇలా తిప్పుతూ ఇట్లా అనుకోండి. మనకు అడుగంటకుండా ఉండటం కోసమని చెప్తున్నాను. చూసారా అలా లేచి వచ్చేసింది. మొత్తం కుక్ అయిపోయింది. మనకి ఏమి దీనిలో కూడా చూడండి ఏమి అంటుకోకుండా వచ్చేసింది. స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. నేను ఫ్రెష్గా వెన్న తీసుకున్నాను. మజ్జిగలో నుండి ఇప్పుడే వెన్న తీసి ఒక 2 స్పూన్లు షుగర్ వేసాను. ఈ వెన్నని దీంట్లో వేసి కొద్దిగా 2 స్పూన్లు ఇప్పుడు మిక్సీ చేస్తాం అన్నమాట. మనం ఏవి మార్కెట్ నుండి తెచ్చుకోకుండా అన్నీ ఫ్రెష్గా ఇలా చేసుకుంటే హోమ్ మేడ్ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కేక్ను మీరు ఓవెన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు. ఓవెన్లో కాకపోయినా స్టవ్ మీద కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూసారా క్రీము అలా మిక్సీలో వేసి చేసి నేను ఊరికే ఒక కవర్లో వేసాను. వేసి ఇలా డిజైను మనకు నచ్చితే కనుక బయట అయినా కోన్ దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు.
నేను ఫస్ట్ నుండి నాకు ఇంట్లో చేయడమే అలవాటు, నేను అలా చేస్తానన్నమాట. దీని మీద పేర్లు కూడా రాసుకోవచ్చు. నేను జస్ట్ ఊరికి ఇలా వేస్తున్నాను మీకు చూపించడం కోసం. చూసారుగా క్రీమ్ ఇలా వేసాను. నాకు నచ్చినట్టు నేను వేసాను. మీకు కనుక వేరే విధంగా వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు హనీ వేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది. మన హనీ కేక్ రెడీ అయిపోయింది. హనీ, చాక్లెట్, ఎగ్ అన్నీ కలిపాము. చూసారు కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉంటుంది. స్పాంజ్ కేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్, ఉంటానండి.